చేసే మార్పు చేయక చేసేది చేయక చేయని మార్పులు చేసుకుంటూ తిరుగుతున్నాడు. రైతు బంధు ఎక్కడ బాయ్, కళ్యాణ లక్ష్మి ఎక్కడ బాయ్, తులం బంగారం ఏడుంది. రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. అవును సార్. అయితే మరి పాలన ఎట్లున్నది మరి? మంచిగా లేదు సార్. అల్లకోలం మొత్తం జనమును అల్లకోలం దీన్ని ఒకటి బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు అంతే తప్ప వేరేది ఏం లేదు ఆయన చేసింది. ఫ్రీ బస్తోనే కొంచెం ఆలోచన అంతే. ఎందుకంటే ఫ్రీ బస్సులు అంటే మంచిదే, కానీ కాకపోతే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కొట్లాడవుతుంది దాంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అవుతుంది. ఎట్లున్నది పాలన? ఏడాది పాలన మంచిగా ఇంకా ప్రజా పరిపాలన పెట్టిండు, ఇంకా 6 గ్యారెంటీలు అమలు కాలేదండి ఇంకా. కాకా నమస్తేనే. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. ఏడాది వచ్చింది, ఏడాదిలో ఏ మార్పు చేయలేడు. చేసే మార్పు చేయక చేసేది చేయక చేయని మార్పులు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏం మార్పులు జరిగినాయి? ఏం మార్పులు జరిగాయి? ఆ బొమ్మ తీసేయి, ఆ కంచెలు తీసేయి, వాడు చెప్తే జైలుకు, వీడు చెప్తే జైలుకు తప్ప ఇంకేం లేవు వీళ్ళ పరిపాలన. పనులు జరుగుతలేవా? ఏ రూపాయి పని ఎక్కడ జరగలేదు. రైతు బంధు ఎక్కడ బాయ్, కళ్యాణ లక్ష్మి ఎక్కడ బాయ్, తులం బంగారం ఏడుంది. ఆ ముసలోళ్ళకి 4,000 అబద్ధాలు చెప్పారు. ఆ 2,000 గతిలో ఇంతవరకు 2 నెలలకు ఒకసారి వస్తలేవు. 2 నెలలకు ఒకసారి వస్తుంది. 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఎవరికి వస్తున్నాయి? ముసలోళ్ళంతా పాస్బుక్లు తీసుకొని తిరుగుతున్నారు మండలాపి చుట్టూ. నాకు కాకుండా ఇంకా పెద్ద మనుషులకు అడగండి ఏం చెప్తారు. తీసుకొని తిరుగుతున్నారు ముసలోళ్ళు. మొత్తానికి పనులు చేసుకుంటా పాస్ అండ్ ఫెయిల్ అంటారు రేవంత్ రెడ్డి. ఫెయిల్ మొత్తం ఫెయిల్. సీఎం మారతాడంటావా? కొత్త 100% మారాలి. మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ రావాలి. అయితేనే పరిపాలన అవుతుంది, తెలంగాణ అభివృద్ధి అవుతుంది. కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కూడా వినిపిస్తుంది. వేరే వాళ్ళు వస్తారంట కాంగ్రెస్ నుంచి. ఇంకో వేరేటోడు వచ్చినా అంతే. కాంగ్రెస్ పార్టీలో దాంట్లో ఎంత మంది వచ్చినా అంతే. అది కాంగ్రెస్ ఒక దిక్కు, తెలంగాణ ఒక దిక్కు. తెలంగాణకు వ్యతిరేకులే వీళ్ళంతా. ఎవడొచ్చినా దాంట్లోకి వెళ్ళి అంతా అప్పటి వాళ్ళే. ఇప్పుడు కొత్తగా పుట్టి వచ్చిరా. తెలంగాణకు వ్యతిరేక ఎంత మినిస్టర్ ఉన్నారు అంతమంది వాళ్ళే. ఈయన పోతే ఇంకొకటి వస్తాడు, ఈయన లేకని వస్తాడు. ఇంకా మార్పు ఏం రాదు. మళ్ళీ తెలంగాణ రావాలైతేనే మార్పు రావాలి. తెలంగాణ అంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటున్నా. బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్ వస్తేనే తెలంగాణ మార్పు. అప్పుడు మంచిగా ఉండేనా? అప్పుడే మంచిగా ఉండే. అప్పుడు మంచిగా ఉన్నదానికే వీళ్ళంతా ఎక్కి అబద్ధాలు చెప్పేసి ఏదో ఏదో చేసి 4 ఏళ్ళు టైం ఉంది కదా మరి. వీళ్ళు 2 సంవత్సరాలనే పోతారు. 4 ఏళ్ళు ఏడా ఉంటారు, ఇంకా 2 సంవత్సరాలే. వీళ్ళు ఏమంటున్నారు అంటే కేసీఆర్ అప్పులు చేసి ఉత్తకుండా చేతిలో పెట్టిపోయిండు అని అంటున్నారు. అప్పులు చేసి ఎవరు ఆస్తులు ఏం అమ్మలేడు ఆయన. అప్పు చేసిండు, డెవలప్ చేసిండు, ఏం అప్పు కాలేదు. వీళ్ళేం సొంత ల్యాండ్లు అమ్మి వీళ్ళు పెడుతురు. ఆ గరీబోళ్ళు వీళ్ళకి అప్పులే తెచ్చారు. ఇప్పటిదాకా 100 కోట్లు తెచ్చారు. అయితే 4 ఏళ్ళు టైం ఉన్నది కదా. 4 ఏళ్ళలో మళ్ళీ 4 కోట్లు అప్పు అవుతుంది. ఇప్పుడు 100 కోట్లు అయినాయి. అప్పటిదాకా 500 కోట్ల అప్పు చూసిపోతారు. వీళ్ళకి చూపించిపోతారు. పనులు జరుగుతాయంటావు? ఏం జరగాయి. మాకు నమ్మకం లేదు వీళ్ళ మీద. అసలు ఏం జరగాయి. వీళ్ళు అప్పు చేసిపోతారు మళ్ళీ పోయేటప్పుడు. ఉత్తకతనే. కాకా నమస్తేనే. నమస్తే సార్. అంత మంచిగున్నా? అంత మంచిగా ఉన్నాం సార్. అయితే రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. అవును సార్. అయితే మరి పాలన ఎట్లున్నది మరి? మంచిగా లేదు సార్. అల్లకోలం మొత్తం జనమును అల్లకోలం. మళ్ళా డబ్బులు కూడా రైతు బంధు పైసలు పడలేదు, ఏది పడలేదు. ఆయన పెట్టింది ఒకటి ఏమిది మన దీన్ని ఒకటి బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు అంతే తప్ప వేరేది ఏం లేదు ఆయన చేసింది. మొత్తం వేరే పథకాలు ఏమన్నా అందుతున్నాయా? ఎట్లున్నది? 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు అయినాయి? మొత్తం ఒకటే చేసిండు సార్. ఫ్రీ బస్ ఒకటి, ఫ్రీ బస్ ఒకటే అంతే తప్ప గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్? గ్యాస్ కూడా లేదు సార్ ఇప్పటికి, ఏది లేదు. ఫ్రీ కరెంటు? ఫ్రీ కరెంట్ ఒకటి వస్తుంది సార్. మొత్తానికి ఎట్లున్నది పరిపాలన? ఇప్పుడు సంవత్సర కాలంలో పాస్ అండ్ ఫెయిల్ అంటావు పనులు చేసుట్లా? పనులు మాత్రం పేలు సార్. ఇంతకుముందు నాకు కేసీఆర్కి నాకు చూసుకుంటే ఓన్లో ఏమంటావు? నీకు ఇద్దరు ఇట్లా కేసీఆర్ బెస్ట్ సార్. జరుగుతలేమంటావా? జరుగుతలేదు సార్. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా. 4 ఏళ్ళ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? నమ్మకం ఉన్నదా లేదా? మాకైతే నమ్మకం లేదు సార్ ఇప్పుడైతే. మాకు మొత్తం మీద ఫస్ట్ మట్టుకు రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేస్తాడు అనుకున్నాము. అయితే రేవంత్ రెడ్డి కూడా చేయలేకపోయాడు. కేసీఆర్ ఇప్పుడు మాకు బెస్ట్ అనిపిస్తుంది ఆప్షన్. మళ్ళీ ఇంకా 4 ఏళ్ళ తర్వాత తోలనే ఎన్నుకుంటాం. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత ఇట్లనే సార్. ఇప్పుడు మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఎన్నుకుంటాం సార్. రైతుల విషయంలో ఎట్లా పాస్ అండ్ ఫెయిల్ అంటావు? రైతుల విషయంలో కూడా ఫెయిలే సార్. రుణమాఫీ చేసినామని అంటున్నారు. మొత్తము 2 లక్షల దాకా చేసినామని అంటారు. జరిగిందమ్మా రుణమాఫీ? ఎవరికి చేయండి సార్, ఎవరికి రాలేదు కదా అసలు ఇప్పటి వరకు కూడా. అవును సార్. రైతు బంధు సంగతి? రైతు బంధు సంగతి కూడా ఇప్పటికి కూడా రాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే రైతు బంధు ఇంతకుముందు ఉన్న సర్కార్లో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది కదా, అది మొత్తం తీసేసి 10 ఎకరాలకు 15 ఎకరాలకు మొత్తం సెట్ చేసి ఎంక్వైరీ చేసి లెక్కలు చేసి చేస్తామని అంటున్నారు. వస్తుందని నమ్మకం ఉన్నదా మీకు అసలు రైతు బంధు? మాకైతే ఇప్పటికి నమ్మకం లేదు సార్. ఇప్పుడు మనకు ఆల్రెడీ చేసింది ఇప్పుడు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు చాలా రోజులు ఆల్రెడీ ఒక ఇంచుమించు మనకు ఆయన గెలిపించుకొని కూడా 1 ఇయర్ అవుతుంది ఇంచుమించు. 1 ఇయర్లో కూడా 2 పనులు అమలు చేసాడు అంత. ఫ్రీ బస్ ఒకటి, ఫ్రీ కరెంట్ ఒకటి, అది 2 చేసిండు సార్.
ఇంకా వేరే ఏవి చేసిండు సార్? 6 ఫ్రీ అన్నాడు, 6 2 ఓకే, ఇంకా 4 లేవు కదా సార్. ఇంకా కూడా మొత్తానికి పాస్ అంటా ఫెయిల్ అంటావా ఇక? వేరే సార్. ఫెయిల్ అంటావా? కనీసం ఇప్పుడు 6 అన్నాడు సార్, ఒక 3 సక్సెస్ చేస్తే కనుక కొంచెం సేఫ్టీ. వేరే సార్, ఫెయిల్ అంటావు. వాస్తవం నిజం సార్. కాకా నమస్తేనే. నమస్తే అన్న. అంత మంచిదేనా? అంతా మంచిది, ఎట్లున్నది మరి పళ్ళ గిరాకి? మంచిది అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక దగ్గర దగ్గర ఏడాది అవుతుంది మనకు. ఎట్లున్నది మరి పాలన? బాగానే ఉన్నా, ఆ? బాగానే పనులన్నీ జరుగుతున్నాయా? జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో పనులు చేసుట్లా రేవంత్ రెడ్డి పాస్ అంటావా ఫెయిల్ అంటావా? పాస్ అవుతుంది, ఆ? పాస్ అని అవుతుంది. పాస్ అంటావా? కేసీఆర్కి నాకు డిఫరెన్స్ చూసుకుంటే కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? ఇప్పుడు బెటర్ చెప్పాలంటే ఆయన ఇంకా టైం ఉంది దానికి, 4 ఏళ్ళ టైం ఉందా? మళ్ళీ టైం ఉంది. ఇప్పుడు వచ్చి సీట్లో కూర్చున్నట్టు అన్ని పని జరగదు కదా, ఇంకా మస్తు టైం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా టైం తీసుకుంటేనే వాళ్ళు కూడా సరిగ్గా చేయవచ్చు. చేస్తూనే ఉన్నారు, ఇంకా చేసేది కాదు, చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయనకి కూడా టైం ఇవ్వాలి. గవర్నమెంట్ సెంటిమెంట్ ఇట్లా ఉన్నారంటే ప్రతి పరిష్కారం దానికి సమాధానం కావాలంటే టైం దొరుకుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మరి కేసీఆర్ అప్పులు చేసి ఉత్తకుండా చేతిలో పెట్టిపోయిండు, మొత్తం తీర్పేసరికి టైం పడుతుంది, మిత్తిలే కడుతున్నాము చేసుకుంటూ వస్తున్నామని అంటున్నాడు. మీరేమనుకుంటారు అసలు? వాస్తవమే. అవుతుందంట ఇంకో 4 ఏళ్ళ చేస్తాడా, మంచిగా చేస్తాడా నమ్మకం ఉన్నదా మీకు? చేస్తా నా నమ్మకం ఉన్నా కాబట్టి కదా ఆయన గెలిపించింది కదా. చేస్తారు. ఇంకోటి కాకపోతే ఎట్లా ఉంటే టైం కావాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరగాలంటే చాలా టైం పడుతుంది ఇట్లనే. కాకపోతే ఎట్లా ఉన్నాయంటే సటన్లీ ఏదో ఒక పని కావాలంటే దానికి సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ అంటే మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, ఎవరికి ఇట్లా ఉంటుంది, అన్ని కారణం ఉంటుంది కదా. దానివల్ల అందరికీ టైం పడుతుంది. మనమే ఒక ఆకలి అయితే తినాలంటే వంట చేసిన దగ్గర టైం పడుతూనే కదా. ఇది కూడా అంతే. అయితే మీకు 4 ఏళ్ళలో జరుగుతుంది, ఇంకా అభివృద్ధి చేస్తాడు అని 100% నమ్మకం ఉన్నది. నమ్మకం ఉంది అన్న. చూద్దాం ఇక ఆయన ఏం జరుగుతాయి, ఏం చేస్తారు. మనకి ఇంత మంచి జరుగుతాయి, ఇంత మంచి జరిగాయి, గరీబ్ మనకి అడుగుతూనే తెలుస్తుంది కదా. అదే ఇంకోటి మనది ఒకటే క్వశ్చన్ పెడుతున్నా సార్తో, గరీబ్ మనకి ఇల్లు ఉందని వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంతే, దాంతో ఏం లేదు, మనకి కోపం గీపం ఏం లేదు. అంతా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా సటన్లీ చేయమంటే ఎవరు ఏం పని చేయరు కదా. సెంట్రల్ గవర్నమెంట్ అయినా మన స్టేట్ అయినా కానీ అందరికీ టైం కావాల్సింది కరెక్టే. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. 4 ఏళ్ళు చూద్దామంటావు? చూద్దామన్నా, 4 కాదు 4 సంవత్సరం చూద్దాం. దానికి ఏముంది, మంచి జరగాలంటే టైం తీసుకోవాలి కదా. అదే టైం అందరికీ ఇవ్వాలి. ఎవరు మనం డైరెక్ట్ మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు అరటి పండు అమ్ముతున్నాను నేను, అరటి పండు గిరాకు ఒకటేసారి అన్ని అయిపోదంటే అయిపోదు కదా. ఒక్కొక్కటి గిరాకు వస్తాయి, ఇట్లా అమ్ముకోవాలి. ఫ్రీ బస్ ఎట్లున్నది, మంచిగా ఉందా? ఫ్రీ బస్తోనే కొంచెం ఆలోచన అంతే. ఎందుకంటే ఫ్రీ బస్లో అంటే మంచిదే కానీ కాకపోతే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కొట్లాడవుతుంది దానిలో. బస్సులో రష్ ఎక్కువ అయిపోయి లొల్లులు అవుతున్నాయి అంటారు. అదే లొల్లి అవుతాయి, చాలా పిల్లలకి తీసుకుపోవాలని చాలా కష్టం అవుతుంది. ఈ ఆటో డ్రైవర్లకి ఏమైనా దెబ్బ పడ్డదా? పడితేనే ఉన్నా అందరికీ ఎవరికి ₹1 సంపాదించిన వాళ్ళు ₹10 సంపాదించుకుంటేనే ఆశ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ తక్కువ అయిపోయింది, వాళ్ళకి బాధ వాళ్ళకు ఉంటుంది. అంతే కదా, కరెక్టే కదా. తమ్ముడు నమస్తే అన్న. నమస్తే అన్న. అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. ముంగడి గిరాయిగా వెనక అంత నమస్తే అన్న. అయితే గిరాకీ ఎట్లున్నది నీకు? నార్మల్ ఉందన్న. నార్మల్ ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అవుతుంది, ఎట్లున్నది పాలన? ఏడాది పాలన మంచిగా ఉందా? మంచిగానే ఉందన్న. అన్ని పథకాలు అందుతున్నాయా మీకు? అందుతున్నాయి అన్న. అంటే నార్మల్ గా, అంటే అంతగానో అందుతలేవు కానీ నార్మల్ గా అందుతున్నాయి. 6 గ్యారంటీలు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంకా ప్రజా పరిపాలన పెట్టిండు, ఇంకా 6 గ్యారంటీలు అమలు కాలేదన్న. ఇంకా ఫ్రీ బస్ పథకం ఎట్లున్నది అసలు? బాగుందన్న. ఫ్రీ బస్ మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఫ్రీ కరెంట్ వస్తుందా? కరెంట్ ఉందా? వస్తుందన్న. 500 గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్ వస్తలేదన్న. ఇప్పుడు అడ్డా కూలీల పరిస్థితి, రోడ్డు మీద పండ్ల బండ్లు కానీ పూల బండ్లు కానీ అందరి పరిస్థితి ఎట్లున్నది? అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు సేమ్ ఐటమ్ తీసుకోవాలన్నా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఫ్రీ బస్ పెట్టి నుంచి పబ్లిక్. ఇక్కడ లోకల్ నుంచి ఏమైతే ఇప్పుడు సాహస్పేట కానీ, సంగారెడ్డి కానీ, జోగిపేట కానీ మొత్తం పబ్లిక్ అక్కడ వెళ్ళిపోతుంది. విలేజ్ పబ్లిక్ మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అంటే ఫ్రీ బస్ ఉందని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బిజినెస్ అనేది చాలా డల్గా అయిపోయింది. 100లో 75% అక్కడ వెళ్ళిపోతారు, 25 బస్సులలో వెళ్ళిపోతారు. చాలా డిమ్ ఉన్నాను ఇక్కడ గిరాకైతే. మొన్న దసరాకే చూసినాం మేము, 75% అయితే ఇక్కడ వెళ్ళిపోయారు, 25% నడుస్తుంది అంతే ఇక్కడ. మొత్తానికి పనులు చేసేట్లా రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో పాస్ అంటావా ఫెయిల్ అంటావా? అంటే 50 అంటే అంత లేదన్న. కానీ ఏం చేయకుండా రైతులకు మంచిగా చేస్తారన్న రేవంత్ రెడ్డి. రైతులకు చేసిండా మరి? చేయమన్నా. రైతులకు అయితే రైతు బంధు వేస్తున్నాడు, అది వేస్తున్నాడు, కానీ వేయలేడు. ఇంకా వేయలేడు. ఇంకా రైతు బంధు ఒకటి వేస్తే కరెక్టే అంటావు? ఇక రైతు బంధు ఒకటి వేయాలి, మళ్ళీ ఒడ్లు కొంటా అన్నాడు, అది ఇంకా కొనలేడు. ఇంకా వాటిలో ఇంకా ఉన్నాయి ఐకేపీలో, ఇంకా ఉన్నాయి కదన్నా. ఇంకా లేవా? ఇప్పుడు మన సింగూరు వాళ్ళు ఉన్నాయి ఇంకా. అంటే ఇప్పుడు ఏది ఐకేపీ కొంటలేరా? లేట్ అవుతుందా ఏంది కదా? మళ్ళీ పత్తి కూడా ₹7 కాడికి తీసుకుంటుండ్రు. అంటే రైతులకు ఇబ్బంది అవుతుంది, లాభం అవుతుందన్న ఈ మధ్యలో. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు జర
అంటే ఇంత తిప్పలు లేకుండేనా మాకు ఇద్దరిట్లలో ఓల్ బెటర్ అంటూ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిట్లలో అన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి బెటర్ అన్న మాకైతే కేసీఆర్ బెటర్ ఓకే కాక రైట్ కేసీఆర్ బెటర్ మాకైతే కేసీఆర్